హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. ఈరోజు అయితే నేను నా డ్రెస్ స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. అది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది ఫ్రంట్ నెక్ అనమాట, ఇంకోటి బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ ఎప్పుడు నేను రౌండే పెట్టుకుంటాను. ఈ క్యాన్వాస్ని ఏం చేయాలంటే ఇట్లా క్లాత్కి మనం ఐరన్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్కి నేను ఇట్లా పెడుతున్నాను అనమాట. ఈ ప్యాచ్ అనేది నాకు ఫ్రంట్ సైడ్ వస్తుంది. అట్లా పెట్టుకోవడం వల్ల ప్యాచ్ వర్క్ లాగా బాగుంటుందని నేను ఆలోచించాను. కొన్ని క్రియేటివిటీస్ ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంటాయి, కానీ బాగానే కుట్టుకుంటాను. నా డ్రెస్సుల వరకు నేనే స్టిచ్ చేసుకుంటాను అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో చక్కగా కొంచెం ఓపిక చేసైనా మీ వరకైనా స్టిచ్ చేసుకుంటే ఎంతో కొంతైనా మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఇట్లా మనం నిదానంగా ఈ మిషన్ కుట్టేటప్పుడు చాలా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. మిషన్ అంటేనే ఓపికతో ఉంటే పని. మనం కుట్టాంలే చేస్తాంలే అంటే ఖచ్చితంగా రాదనమాట. ఓపికతో చేసుకోవాలి. నేను నేర్చుకున్నది అయితే అంతే. నాకు అస్సలు ఓపిక ఉండేది కాదు. మిషన్ అంటేనే ఎలర్జీ, కానీ ఏం చేస్తాం, నేర్చుకోవాలని పంతంతో నేర్చుకున్నాను అనమాట. మీరు కూడా ఇలా నిదానంగా తిప్పుకుంటూ ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇట్లా కుట్టుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ముందే అన్నీ జాయిన్ చేసేసుకున్నాక ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట. ఈసారి ఎప్పుడైనా వీలైతే మొత్తం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను, కటింగ్ కూడా చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూస్తున్నారు కాబట్టి అంతా చుట్టూ పిన్స్ పెట్టుకొని నెక్ అనేది కదలకుండా ఉంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది. లేకపోతే షోల్డర్ జారిపోవటం, లేకపోతే మంచిగా రాదనమాట. అందుకని ఇట్లా పిన్స్ పెట్టుకోవాలి. లేకపోతే మీరు సెంటర్కి ఒక కుట్టేసుకున్న అసలు నెక్ ఎటు జరగదు. చూసారు ఫ్రెండ్స్, ఇట్లా కుట్టా అనమాట. బాగుందా? ఇట్లా ఎదరికి పాయింట్ ఇది వచ్చిందనమాట. మనకి ఇట్లా కుట్టేసాను అనమాట. చేతి పని చేసే అవసరం లేదు. మనం ఫ్రంట్కి ఎప్పుడైతే వేసుకున్నాం, అదే బ్యాక్ సైడ్ తిప్పుకుంటే ఖచ్చితంగా చేతి పని చేసుకోవాలి. లేదంటే మనం లైనింగ్కే కుట్టేసుకునే ప్రాసెస్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా ఒక్కసారి మనకి కుట్టడం అనేది వస్తే మన క్రియేటివిటీతో ఎన్ని రకాలైన కుట్టవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే బ్యాక్ నెక్ అనమాట. నేను ఎప్పుడు రౌండ్ నెక్కే ప్రిఫర్ చేస్తాను. బ్యాక్ స్క్వేర్ నెక్ అసలు పెట్టుకోను, ఎందుకో నాకు అట్లా నచ్చదనమాట. దీన్ని ఇది బ్యాక్ సైడ్ తిప్పేస్తాను అనమాట. బ్యాక్ సైడ్ తిప్పితే అసలు ఈ క్యాన్వాస్ వేసుకుంటే మనకి నెక్ ఎంత స్టిఫ్గా ఉంటుందంటే డ్రెస్సే చిరిగిపోవాలి, కానీ ఈ క్యాన్వాస్ మాత్రం నెక్ మాత్రం చిరగదనమాట. దీన్ని కూడా ఇట్లా నెక్ తిప్పేసి ఇది కుట్టేసుకుని ఇట్లా దీనికి ఇప్పుడు హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకుంటే గట్టిగా ఉంటుంది, చూడటానికి కూడా లుక్ బాగుంటుంది అనమాట. మిషన్ కుట్టేస్తే అంతగా బాగోదు. సో ఏం చేయాలంటే హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మళ్ళీ ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ దాన్ని బ్యాక్ కలిపి జాయిన్ చేసుకొని హ్యాండ్స్ మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ రెండింటికి ఇగో ఇట్లా నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నేను హ్యాండ్స్ కుట్టే పక్కన పెట్టేసుకున్నాను అనమాట. పక్కన పెట్టేసుకొని దానికి కూడా హ్యాండ్స్కి కూడా పైపింగ్ అనేది చేసుకున్నాను. దాన్ని అటాచ్ చేసేసాను అనమాట. అటాచ్ చేసేసి చక్కగా నీట్గా మంచి ఓపికతో కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేయాలి. సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు మీరు ఖర్చు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. ఎప్పుడైనా ఏది కుట్టినా సరే కొంచెం ఎక్స్ట్రా అనేది ఎక్కువ పెట్టుకోండి. ఏంటంటే ఒకవేళ మనకు పొరపాట్లు జరిగినా కూడా సరి చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, అదిగో నేనైతే సైడ్స్ జాయిన్ చేస్తాను. ఇంకొక పార్టే మిగిలింది. ఏంటంటే మనకి కట్స్ అనేవి డ్రెస్ ఫినిషింగ్ ఎలా ఉండాలంటే, డ్రెస్ బాగుంది అని తెలియాలంటే మనకి ఓన్లీ కట్స్ బాగుండాలి ఫ్రెండ్స్. కట్స్ వేయడం వస్తే మనకి డ్రెస్ వచ్చేసినట్టే అంట. నాకు నేర్పించిన వాళ్ళు అలా చెప్పారనమాట. సో టోటల్గా నాకు కట్స్ వేసేసాను, చూసారు కదా. అది కరెక్ట్గా షేప్ అనేది ఉండాలంట. నేనైతే వేసాననే అనుకుంటున్నాను. నాకైతే బాగుంది. నేను వేసుకొని కూడా చూసుకున్నాను. డ్రెస్ అయితే చాలా బాగుంది. దీన్ని ఇట్లా నార్మల్గా బయట ఇస్తే టాప్ ఒక డ్రెస్ కుట్టడానికి 300 or 400 తీసుకుంటారు. నేను 300 సేవ్ చేసినట్లేగా ఇప్పుడు. అందుకని ఇంట్లో వరకు కుట్టుకున్నా మీరు సేవ్ చేసుకున్నారవుతారనమాట. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. నేను ఇది ఇంతకు ముందే కుట్టేసాను అనమాట, పాయింట్ అని చున్నీ. ఇంకా అందుకని మీకు మొత్తం కలిపి చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.